హాయ్ అండి అందరికీ. ఇది దశపరి కషాయం అండి. ఇది ఏ విధంగా తయారో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల ఆవు పేడ, తర్వాత 200 గ్రాముల సొంటి, 200 గ్రాముల పసుపు, 1 కేజీ పచ్చిమిర్చి, 1 కేజీ అల్లం, తర్వాత మనకు 1 కేజీ పొగాకు, బంతి ఆకులు 2 కేజీలు, అదేవిధంగా కానాకు, వేపాకు, అత్తకోడలాకు, తులసాకు, జిల్లేడాకు, ఇలా 2 కేజీలు తీసుకొని అన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనకు ఒక డ్రమ్ తీసుకొని అందులో 10 లీటర్ల ఆవు మూత్రం పోసి 2 కేజీల ఆవు పేడేసి ఇవన్నీ మొత్తం వేసి అలా కలపాలండి. ఈ విధంగా రోజు 3 సార్లు కలపాలండి కుడివైపు. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత మనకు దశపర్ణి కషాయం తయారవుతుందండి. ఇది ముఖ్యంగా మనకు ఇది వరిసేలలో రసం పీల్చి పురుగులు, అదేవిధంగా మామిడిలో మనకు బూడి తెగులు ఈ విధంగా నివారిస్తుందండి. ఇది 200 లీటర్ల వాటర్ తీసుకొని 6 నుంచి 10 లీటర్ల దశపర్ణి కషాయం మనకు సరిపోతుంది ఎకరాకు. ఈ విధంగా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ.